ఈ మధ్య వైసీపీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపున వస్తున్న ఆదరణ చూసి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము మాజీలు ఏమైపోయినాం, ఇంకా మాజీలు కాబోతున్నాం, అందుకోసం టీడీపీతో కాంగ్రెస్కు పొత్తు ఉంది అనే మాట ఏ గల్లీని చూసినా వినిపించడం, ఏ ఫేస్బుక్లో అయినా చెప్పడం, ఇది శుద్ధ అబద్ధం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, వైసీపీ మాదిరిగా ప్రాంతీయ పార్టీ కాదు. అందుకోసం మేము ఖండిస్తున్నాం. ఈ విషయానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం, పత్రికాపూర్వకంగా ఖండిస్తున్నాం. మీ దగ్గర ఏదైనా అటువంటి ఆధారాలు ఉంటే చూపించండి. మా అధ్యక్షుల వారికి మన కడప పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత, షర్మిలా మేడం పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు ప్రజలు ఎక్కడ లేని ఆదరణ చూపిస్తున్నారు. అలాగే మన సిటీ ప్రెసిడెంట్ గారైన అఫ్జల్ ఖాన్ అన్న గారికి ఆధారాలతో, అభినందనలతో, ఎలాంటి కష్టాలు లేకుండా 25,000 ఓట్లు వేసినారంటే ఇది ప్రజలు మాకు ఎన్నుకున్నారు కాబట్టే. మాకు ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనం టీడీపీతో కానీ వేరే పార్టీలతో కానీ లోపకారిగా కానీ బయట కూడా కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోము. ఇంకోటి ఏమంటే, ఇంకా రాబోయే స్థానిక ఎన్నికల గురించి మీకు బెంగ పెట్టుకున్నది. స్థానిక ఎన్నికల్లో కూడా మాకు ప్రజాబలం ఉంది. ప్రజాబలం ఉన్నప్పుడు ఏ పార్టీతో తొత్తులు రహస్య వ్యాపారాలు చేయనవసరం లేదు. అది వైసీపీకి చెల్లు. పార్లమెంటులో వక్ఫ్ వ్యతిరేకంగా ఓటు వేస్తుంది, అసెంబ్లీలో రాజ్యసభలో బీజేపీ పక్షాన ఓటు వేస్తుంది. ఇది వైసీపీ చెల్లుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కాదు, కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పై వరకు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రతి చోట వక్ఫ్ బోర్డుకు, కోర్టులో కూడా ఆ బిల్లుకు వ్యతిరేకంగానే మాట్లాడదాం కూడా. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజలు రాహుల్ గాంధీకి పీఎం చేయాలని, పిసిసి షర్మిలా మేడం గారికి ముఖ్యమంత్రి చేయాలని, అఫ్జల్ ఖాన్ అన్నకు ఈ కడప నగరానికి మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి వ్యక్తిగా చూడాలని అనుకుంటున్నారు. అందుకోసం వీళ్ళకి ఎక్కడ లేని బెంగ పుట్టుకొని టీడీపీతో కలిసి ఉన్నారు. ఇంకా ఏమొచ్చేస్తారు, అటువంటి దగ్గర మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే రండి, కలిసి మాట్లాడదాం, ఎక్కడైనా సవాల్ అని నేను ఈ ప్రతిగా వైసీపీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. నా పేరు బాబ్జీ, కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ఇన్ఛార్జ్గా మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కుమ్మక్కైంది ఎవరో మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. బీజేపీ 1 కేంద్రంలో పరిపాలిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ 2గా ఆంధ్రాలో పరిపాలించారు. బీజేపీ ముస్లిం మైనారిటీ వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చినప్పుడు దానికి మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు, ప్రతి చట్టానికి సపోర్ట్ చేశారు. మళ్ళా కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడతారు. ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైంది మీరా ఇలా మేమా? గల్లీలో మాత్రము టీడీపీతో మీరు లోపల లావాదేవీలు జరుపుకుంటున్నారు, కేంద్రాల్లో బీజేపీతో దోస్తీ అంటున్నారు. ఇక్కడ చూసేసరికి మళ్ళీ కాంగ్రెస్ టీడీపీ 2 ఒకటైనాయి. వీళ్ళంతా ఒకటే, వాళ్ళ నమ్మద్దు అని ముస్లిం ఓట్ల కోసము లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆధారాలు లేకుండా ఇదే ఆధారం పైన మేము సవాలు విసురుతున్నాం. ఎక్కడికైనా రెడీ. మీ కాడ ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించగలిగితే, దమ్ము ధైర్యం ఉంటే మా సవాల్ని స్వీకరించండి. మేము టీడీపీతో పొత్తు ఉండామని. మీరు టీడీపీతో పొత్తు ఉన్నారు. మీ వాళ్ళ కార్పొరేటర్లను టీడీపీలో పంపించారు మీ స్వలాభం కోసం, మీ లాభం కోసం. సెంట్రల్లో బీజేపీతో మీరు దోస్తీ ఉన్నారు కేసులు మాఫీ కోసం. ముస్లింల ఓట్ల కోసం ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ముస్లింలకు తెలియదా? ఆ రోజుల్లో మీరు బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు మీరు ఓట్లు వేయలేదా? ఎన్ఆర్సీ కానీ, ఎన్పిఆర్ కానీ, త్రిపుల్ తలాక్ కానీ మీరు ఓట్లు వేసినారా, వేయలేదా? ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసి
వక్ఫ్ బోర్డుకి మేము వ్యతిరేకము, వక్ఫ్ బోర్డుకి మేము వ్యతిరేకం అంటున్నారు. మీ వ్యతిరేకం పార్లమెంట్లో వ్యతిరేకించారు, ఓకే. వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడాలా, సరే మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం. కానీ వక్ఫ్ బోర్డు ఆస్తులు దుబ్బేసినారే, అవి వెనక్కి ఇస్తారా? వక్ఫ్ బోర్డు ఆస్తులు దుబ్బేసినప్పుడు కడప ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు పోరాడినారు. వాళ్ళ గురించి మీరు కేసులు పెట్టినారు. అప్పుడు ముస్లింలు గుర్తు రాలేదా? అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా? ఆర్టికల్ 370 రద్దుకు మీరు మద్దతు ఇచ్చారు, అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా? రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చట్టం తెచ్చినప్పుడు అప్పుడు మీరు మద్దతు ఇచ్చాడు, అప్పుడు గుర్తు రాలేదా రాజ్యాంగం? మళ్ళీ మీరు రైతు శ్రామిక పార్టీ అంటారు, రైతులకి వెన్నుపోటు పొడిచారు. మీరు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ పార్టీ. మీలాగా బీజేపీ ఉన్నప్పుడు బీజేపీతో, కాంగ్రెస్తో ఉన్నప్పుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోం. మేము ఎప్పుడు ఒకటే, సింగల్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా టీడీపీతో ఎవరు కుమ్మక్కై ఉండారో. టీడీపీ బీజేపీ రెండు ఒకటే, కూటమి ప్రభుత్వం. అట్లాంటి బీజేపీతో మీరు లావాదేవీలు జరుపుతున్నారు. అట్లాంటప్పుడు టీడీపీ, వైసీపీ, బీజేపీ ముగ్గురు ఒకటే కదా. ఇట్లాంటప్పుడు మిమ్మల్ని ఏమనాలి? బీజేపీ నాయకులని పిలిచాలన్నా, టీడీపీ నాయకులని పిలిచాలన్నా, లేదా జనసేన నాయకులని పిలిచాలన్నా? మీ నాయకుల్ని ముందు మీరు గమనించండి, మీరు ఏ నాయకులో, ఆ తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడుతారు. కమాల్ బాషా, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ. ఈరోజు వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ మీద కామెంట్స్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్కు ప్రజా ఆదరణ ఎక్కువైందనేసి. ఢిల్లీలో వైసీపీ అంటారు, ఢిల్లీలో మాత్రం బీజేపీతో దోస్తీ అంటారు. మీ సొంత లాభం కోసము వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో పోయారనమాట. 1 వేలు ముందుకు చూపిస్తే 4 వేలు వాళ్ళకి చూపిస్తున్నాయన్నమాట. ప్రజా ఆదరణ తట్టుకోలేక వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ మీద బురద వదులుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి వైసీపీ పార్టీ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, దాన్ని ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ. ఈ దేశం కోసం చాలా త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని తప్పుడు సంకేతాల్లో తప్పుడు మాటలు చెప్పడం చాలా హేయంగా ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ చేసిన పనులన్నీ ఒక్క పని కూడా సక్రమంగా చేయలేదు. కార్పొరేషన్ ఎలక్షన్లలో గడిచిన 5 ఏళ్లలో కార్పొరేషన్ ఎలక్షన్లు ఏకగ్రీవం చేసుకోవడం, ప్రజలను ఎలక్షన్లకు ఓట్లకు వేయకుండా పోవడం, అంటే వేరే ఇతర పార్టీ వాళ్ళను కంటెస్ట్ చేయకుండా చేయడం చాలా హేయమైన చర్య. అది వాళ్ళు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఇది దేశ రాజకీయాల్లో ముఖ్యమైన పార్టీ. ఇది జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. సో మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి అభాండాలు వేసినా కూడా అవి పనికిరావు. ఇప్పుడైనా కానీ వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీ, ఇప్పుడు ఉండే కూటమి పార్టీ ఎలక్షన్లకు, కార్పొరేషన్ ఎలక్షన్లకు, పంచాయతీ ఎలక్షన్లకు పోయి కంటెస్ట్ చేయాలి, ఏకగ్రీవం చేసుకోకూడదు. అది చాలా తప్పది. సో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాము, రేపు వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతం, అంటే కాంగ్రెస్ పార్టీ విజయం గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచిగా పాలిస్తుందని చెప్తున్నాం.